జగన్ తీరుపై బుద్ధా వెంకన్న ఫైర్. ఇప్పుడు ప్రతి అంశాన్ని కులమతాల వారీగా వివాదం చేస్తున్నారు. మానవ కులం నీదేంటి, మా అందరిది మానవ కులమే. జగన్ ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో, తీరు మార్చుకో. కలుగులో దాక్కున్న వంశీ, కొడాలి నానిలు ఇప్పుడు బయటకు వచ్చారు. మొక్కుబడులుంటే తలనీలాలు ఇస్తారు. ఈ విషయం తెలియకుండా చంద్రబాబు గుండు కొట్టించుకుంటారా అని జగన్ అడిగాడు. ఆయన ప్రతి ఏడాది ₹1,00,00,000 విరాళం ఇస్తారు. నువ్వు ₹1 అయినా విరాళం ఇచ్చావా? నిన్ను స్వామివారే ఆపారు. నువ్వు రావడం ఆయనకి ఇష్టమే లేదు. ఇక కొడాలి నాని ఎలుకలు పారిపోయి బొక్కలో దాక్కుంటాయి. అలాగా ఎలక్షన్ అయ్యాక కొడాలి నాని వంశీ ఇద్దరు కూడా ఎక్కడో దాక్కున్నారు. ఎలుక బొక్కకి మంట పెడితే బయటకు వస్తాయి, ఆ వేడికి తట్టుకోలేక. అలాగా జగన్మోహన్ రెడ్డి మాత్రం వీళ్ళు ఎక్కడున్నారో చూసుకొని పోలీసులకు కూడా దొరకలేదు. జగన్మోహన్ రెడ్డికి మాత్రం దొరికారు. ఓ నాయన, మీరేంటారు నాయన, ప్రభుత్వం ఉన్నప్పుడు బస్తీ మీద సవాలని నువ్వు ఒకడు తొడగొట్టు, ఒకడు భుజం కొట్టాడు, ఒకడు తల కొట్టాడు, ఒకడు తల తెస్తాడు, ఒకడు ఆవు నరుకుతా అన్నాడు, ఒకడు ఈడు నరుకుతా అంటే నేను నిజమే అనుకున్నాను. మీరేంటారు నాయన, గవర్నమెంట్ పోగానే మీరు ఎక్కడికి పారిపోయారు, భలేవాళ్ళరా బాబు, మీరు రెండు ముందు దీనికి రండి అని పోలీసులు తీసుకొచ్చినట్టు వాళ్ళని తీసుకొని వచ్చారు. సరే వచ్చారు, మీటింగ్ ఇది పెట్టారు, వెళ్ళిపోయారా. మళ్ళీ ఈ కొడాలని అడిగాడు, ఏదో చిన్న స్టేట్మెంట్ ఇవ్వమంటే వాడికి ఇష్టం లేకుండానే ఇచ్చినట్టుకున్నాడు. ముఖం అది ఇదివరకు ఉన్నటువంటి కళాకాంతులు లేవు, ఏదో బలవంతంగా కూర్చోబెట్టినట్టు ఉన్నాడు. అయితే నేను 15 సార్లు 40 సార్లు గుండు కొట్టించుకున్నాను అన్నాడు. నీ గుండు తగలాడా, నీ ఎంటుకలు ఎందుకు పనికొస్తాయి? క్యాన్సర్ టెస్టింగ్కి పనికొస్తాయి. నీ ఎంటుకలు దేనికైనా పనికొస్తాయా? నీ గుండు కొట్టగానే పక్కన పెడతారు ఆ గుండుని, క్యాన్సర్ టెస్టింగ్కి పంపిద్దామని. చంద్రబాబు నాయుడు గారు గుండు కొట్టించుకున్నాడా అంటావేంటి? దేవాంశ్ ప్రతి పుట్టినరోజుకి ₹1,00,00,000 విరాళం ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారు ఇస్తారు. మీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా విరాళం ఇచ్చాడా? దాని గురించి చెప్పు. నేను గుండు కొట్టించుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు గుండు కొట్టించుకున్నాడా? నా పేరు వెంకటేశ్వరరావు, నేను కూడా ఎప్పుడు గుండు కొట్టించుకోవాలి, 3 కత్తెరలు ఇస్తాను. అక్కడ ఇది కూడా ఉంది. నేను అంతేగాని నేను గుండు కొట్టించుకున్నాను ఇంకనయ్యో, నేను గడ్డం పెంచాను, మీరు కూడా గడ్డం పెంచండి అని అందరూ అంటాడు రేపు. మతిపోయింది వీళ్ళందరికీ. పదవిలో ఉంటే ఒకలాగా, పదవి లేకపోతే ఒకలాగా. మేము అలా కాదే, పదవి ఉన్నా ఒకలాగా, పదవి లేకపోయినా ఒకలాగా ఉంటాం.